కాదు బాబాయ్, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం చేపట్టి 9 నెలల్లో ఇంకా దేశం బాగుపడుద్ది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఆ, దేశంలోకి గొప్ప ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తాడు. అవును. ఆ? మరి ఆ ముసలోడు ఏం చేయలేడు, ముసలోడు అని మాట్లాడతారా ఆయన? ఏదో ఒకటి చదవాలిగా బురద. ఆ, మంచివాడు వెళ్తుంటే బురద వెనకాల ఎప్పుడు కూడా చదవాలి. అంతే. అంతే. ఎట్లుంది బాబాయ్ పరిపాలన, ఆయన చాలా పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఆ, చాలా బ్రహ్మాండం అని చెప్తాం. ఆ, నాకు 52లో నుంచి కొంచెం తెలుసు అనుకో. ఉమ్, అది ఒక 50-75 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆ. చాలా బాగుంది. సో, ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుందని చెప్పుకుంటున్నా. ఆ, చాలా ఆ పెన్షన్లు ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళ చాలా పెన్షన్లు. చాలా ఒకటో బ్రహ్మాండం. ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నారు. ఉమ్, తలుపు కొట్టి "ఏ బాబాయ్" అంటున్నారు. అవును. ఆ, ఆ రోడ్లు వేయడం కానీ, లేకపోతే కాలువలు చాలా. కానీ. ఏ పని చెప్పినా అద్భుతంగా ఉందని చెప్పి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలి అని ఆయన తిరుగుతున్న విధానం కానీ, లేదా ఆయన ఏం చేయట్లేదు, ఆయన వల్ల కాదు, ముసలోడు అయిపోయాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న తీరు కానీ ఎలా చూస్తారు? ఆయన మంచి హుషారుగా కుర్రోళ్ళ తిరుగుతున్నాడు, దానికి అభ్యంతరం లేదు. ఆయన 4 కాలాల పాటు శుభ్రంగా ఉండాలి. వీళ్ళు అనేవాళ్ళు అందరూ మాటలు కూడా లెక్క చేయకుండా నెంబర్ 1గా తిరుగుతాడు. సీఎంఏ వెళ్ళి సాక్షాత్తు పెన్షన్లు ఇస్తున్నాడు, సీఎంఏ ప్రతి చోటకు వెళ్తున్నాడు. అట్లా గత ప్రభుత్వంలో ఏమైనా చూసారా సార్? జగన్మోహన్ రెడ్డి వెళ్తాం కానీ. సీఎం ఇవ్వలేదు, అప్పుడు ఆ మామూలుగా వాలంటీర్ల ద్వారా ఇప్పించారు. ఇప్పుడు మాత్రం మంత్రులు, నాయకులు అందరూ కూడా దీని మీద చర్య తీసుకుని జాగ్రత్తగా ఇస్తున్నారు. అందరికి ఒక రోజులో 2 రోజుల్లోనే అవి చేస్తున్నారు. చాలా మాకు నచ్చింది, బాగుంది. బాబాయ్, ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత 9 నెలల నుంచి పరిపాలనా తీరు చూస్తున్నాం. రోడ్లు వేయడం అని కానీ, లేకపోతే రైతులకి మళ్ళీ పోలవరం పూర్తి చేయాలని చెప్పి ఆయన పరుగులు పెడుతున్న తీరు కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమలను ఆహ్వానిస్తున్న పరిస్థితి కానీ, అసలు ఎట్లా ఉందంటావు బాబాయ్? పెన్షన్లు ఇస్తున్నారు పెద్దవాళ్ళకి కానీ, వికలాంగులకు కానీ. పరిపాలన బాగానే ఉంది. రోడ్డు బాగానే ఉంది. పెన్షన్ ఫస్ట్ తారీఖు కల్లా మా తరగతి ఇస్తున్నారు. ముసలోడు ఏం చేయలేడు, ముసలోడు అది ఇది అని చెప్పి వాళ్ళు హేళన చేసి గతంలో మాట్లాడి మాటలు కదా. అసలు ఏం చెప్తావు ఆయన గురించి? నిజంగా ఆయన ముసలోళ్ళలాగా ఎక్కడికి పోయి వెళ్ళలేకుండా అట్లా ఉన్నాడట? వెళ్ళపోయినా పట్టుదల ఉంది మనిషి. ఏదైనా సాధించగలను. అవమానాలు పడ్డా సాధించగలను. వ్యక్తి మంచివాడు, అందరికీ ఉపయోగపడతాడు. జైల్లో పెట్టినా కూడా 54 రోజులు వ్యక్తి చాలా మంచివాడు. ఇంకా కొన్ని రోజులు మా ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుపడుద్ది. మళ్ళీ ఇంకోసారి రావాలంట ముఖ్యమంత్రి. ఇంకోసారి వస్తే ఆంధ్రప్రదేశ్ ఏమంటారు దాన్ని, శుభం బాగుపడుద్ది.